అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. నేను తామర గింజల మసాలా కర్రీ చేస్తున్నానండి. ప్యాకెట్ డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఒళ్ళు నొప్పులున్న తగ్గుతాయి అని విన్నానండి. అందుకే నేను ఇది తీసుకున్నాను. ఒక 100 గ్రాములు. అయితే ఒక కప్పు మాత్రం నేను మసాలా కర్రీ వండుతున్నానండి. ఇందులో 3 టమాటాలు, ఒక 5-6 బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, ఒక 1/2 ఇంచు జీలకర్ర, ఒక 4-5 మిరియాలు, ఒక 4-5 లవంగాలు, హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు. ఇవి మిక్సీ పడతానండి. మసాలా కర్రీ తామర గింజలు ఫూల్ మక్ని అంటారండి. ఆరోగ్యానికి టమాటా ముక్కలను మసాలా వేసాను కదండి. అల్లం వెల్లిపాయలు మర్చిపోయాను, వేసుకోవాలండి. సారీ, ఇవి కూడా వేసుకొని పట్టుకోవాలి. ఇందులోనే ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేస్తానండి. గ్యాసు ముట్టించుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూను, ఒక పావు ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలండి. తామర గింజలు ఫ్రై చేసుకోవాలి. కలుపుకోవాలండి. స్ప్రెస్ వేగగా మంచిగా అవుతుంది. స్ప్రెస్గా అవుతాయండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మెత్తగా ఉన్నాయి, కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసేస్తాను. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. సరిపోను ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 పావుల ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ అండి వేసుకోవాలి. దూరగా ఫ్రై అవ్వాలండి. దూరగా ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయ. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, వేస్తున్నానండి. కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేశాను కదండి, అది వేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. కొంచెం అంతా వాటర్ పోసుకోవాలండి. కలుపుకోవాలండి.
ఇప్పుడు కొంచెం గ్యాస్ ఫ్లేము పెంచుకోవాలి. మంచిగా మగ్గాలండి. ఆయిల్ సపరేట్ అవ్వాలి. మూత పెడుతున్నానండి. ఇప్పుడు మూత తీసేసి చూసుకోవాలండి. కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి. సరిపడ సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కలుపుకోవాలండి. కలిపేసుకొని 1 నిమిషము మగ్గనియాలండి. తర్వాత సరిపోను నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకున్నానండి. మూత తీసి కలుపుకోవాలండి. ఇంకా ఆయిల్ సపరేట్ అయిందండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇది ఇలా మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలా చాలా చాలా బాగుంటుంది. తామర గింజల కర్రీ కూడా, మసాలా కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నానండి. చూడండి, 1 కప్పు వాటర్ పోస్తున్నాను. ఇంకా కొంచెం పోస్తానండి. ఈ గాజు క్లప్ ఉంది, దీని పోస్తే సరిపోతుంది. మూత తీసి కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసిన ఫూల్ మక్ని వేసుకోవాలండి. పేరు కూడా చాలా బాగుంది కదా. కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా వేస్తున్నానండి. ధనియాల పొడి 1/2 టీ స్పూను, అంటే ఇందులో ఇలాంచి, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి పట్టింది. ధనియాలు కొంచెం అంత వేస్తున్నాను. ఇందులో కసూరి మేతి కూడా వేస్తున్నానండి. కసూరి మేతి నాకు ఇష్టం అండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకున్నానండి, మీరు చూసి వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఉడకనియాలండి. మూత పెడుతున్నాను. మూత తీసి కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఫూల్ మక్ని మసాలా కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి ఎంత మంచిదండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. గ్యాస్ బంద్ చేస్తున్నానండి. గుమగుమలాడే ఫూల్ మక్ని మసాలా కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. రైస్లోనైనా చపాతీలోనైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలో కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇలా వండుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మీ ఫ్రెండ్స్ కూడా పంపించుకోండి. సింపుల్ రెసిపీ ఫూల్ మఖనీ మసాలా కర్రీ ఇలా వండుకొని తినండి. చూడండి.